ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానము, అది యోబు గ్రంథముల నుండి 35వ అధ్యాయము 7వ లేఖనమును మనం చదువుకుందాం. నీవు నీతిమంతుడు అయినను ఆయనకు నీవేమైనా ఇచ్చుచున్నావా? ఆయన నీ చేత ఏమైనా తీసుకుడునా? దేవునికి మహిమ కలుగును గాక. అవును, ఈ లోకంలో మనము నీతిమంతులుగా బ్రతికినంత మాత్రాన దేవునికి మనం ఏమైనా ఇస్తున్నామా? ఏమీ ఇవ్వడం లేదు. అలాగే మనం ఇవ్వడమే కాదు, ఆయన ఏమన్నా మనల్ని అడిగి తీసుకుంటున్నాడా? ఒక్కసారి ఆలోచించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలను నీతిమంతులుగా బ్రతకమన్నాడు. ఆ నీతికి తగినటువంటి ప్రతిఫలమును నేను ఇస్తాను అని దేవుడు అంటున్నాడు. అంతేకాదు, మనల నుండి ఆయన ఏమీ ఆశించడం లేదు. ఆయన ఇచ్చేవాడే కానీ నీ నుండి ఏనాడు ఏమీ తీసుకునేవాడు కాదు. ఈ ఒక్క మాట మన నోటను అలాగే మన హృదయంలోనూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన ఇచ్చేవాడిగానే ఉంటాడు. ఎవరి దగ్గర కూడా ఆయన తీసుకునేవాడు కాదు. ఆయన దీవెనలను మీ మీద కుమ్మరిస్తున్నాడు, ఆశీర్వాదములను మిమ్మల్ని కుమ్మరిస్తున్నాడు. అనుదినము మీకు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యమునిచ్చి ఈ దినము వరకు సజీవుల లెక్కలా ఉంచుతున్నాడు అంటే దేవుని యొక్క ఉచితమైన కృప మాత్రమే తప్ప వేరొకటి కాదు. దీనిని మనము గుర్తెరిగి దేవునిలో మనము నీతిమంతులుగాను, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగాను జీవించగలిగినట్లయితే అదే క్రీస్తు మెచ్చే జీవితం, నచ్చే జీవితం. కనుక ఈ రీతిగా మనం ఉందాం అనుకుంటే అందరము కూడా తలలో ఉంచుకుందాము, కళ్ళు మూసుకుందాము. ఈ యొక్క వాగ్దానం మనందరిలో ఫలించాలని ప్రార్థనలో ఏకీవిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా, కృప సత్య సంపూర్ణుడైన నా తండ్రి, నీవు మాకిచ్చినటువంటి ఈ వాగ్దానము వీక్షించుచున్న ప్రతి ఒక్కరిలో నాయన నీవే ఫలింప చేయమని, ఇదిగోనైనా వింటున్న ఆలకించుచున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ నన్ను నేనుగా అతి మిక్కిలిగా మీ పాదముల దగ్గర ధూళినై తగ్గించుకుని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమె.